సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వానితో చేయుదురు అని కీర్తనకారుడైన దావీదు దేవుని వైపు చూచే వారికి అనుగ్రహించబడే ఆశీర్వాదం గురించి మాట్లాడాడు. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అనే లేఖన సత్యం కూడా మనకు ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది. మనకు తెలియకుండానే ఎన్నో కీడుల నుండి దేవుడు మనల్ని కాపాడుచున్నాడు. దుష్టిని పన్నాగముల నుండి తనను ఆశ్రయించు వారిని రక్షించుటలో దేవుని మించిన వారెవ్వరు. క్రీస్తు ప్రభుని దివ్య హస్తాల్లో ఒదిగిపోయిన వారు ప్రతి పరిస్థితుల్లోని అనిస్వరించనీయమైన ఆనందాన్ని అనుభవిస్తారు. దేవుని పరాక్రమాన్ని, క్రీస్తుని సంతోషాన్ని కీర్తిస్తూ ఆశీర్వదిస్తూ దేవుని ప్రజలను చూసి నిజమైన ఆనందం వానరులను లోకం గుర్తించగలుగుతుంది. హల్లెలూయా. ఇదిగో మంచి వాక్యము జ్ఞానం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోమా 1:29 చూస్తే, అట్టి వారు సమస్తమైన దుర్నీతిని చేతను, దుష్టత్వము చేతను, లోభము, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరములతో నిండి ఉన్నారు. హల్లెలూయా. అవును, ఎస్, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఎస్, మనం ఉన్నంత వరకే మనది. మనం పోయాక అది ఎవరిది అయ్యిద్దో ఎవరికీ తెలీదు. కానీ శాశ్వతమైన వాడు దేవుడే. ఆ దేవుడు మనం గుర్తించగలిగితే, ఆ దేవుణ్ణి మనం గుర్తించగలిగితే, దేవుడు ఎవరు అనేది మనం ఆలోచన చేయగలిగితే, దైవత్వం మనం కనుగొనగలిగితే, ఆ దేవుడు ఈ లోకంలో, ఈ భూమి మీద గైకొనగలిగితే, ఈ లోకంలో మనం ముగించక ఆ యాత్ర ముగించిపోయే వరకు దేవుడితో శాశ్వతంగా మనం జీవించగలుగుతాము. కానీ ఈరోజు ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు ప్రజలు. దేవుని మర్చిపోయి, దేవుని గైకోకుండా వారి జీవితాన్ని ముగిస్తున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రజలారా, ఈరోజు శాశ్వతమైనది దేవుడు రాజ్యమే. శాశ్వతమైనది దేవుడే. ఆ దేవుణ్ణి నువ్వు కనుకొని ఆ దైవ మార్గంలో జీవిస్తున్నప్పుడు రాబోతున్న ఆ దేవుడు రాజ్యంలో శాశ్వతంగా జీవించగలుగుతావు. హల్లెలూయా. ఈ రోజులు ఎలా ఉన్నాయి అంటే, మనుషులకు స్వార్థాలు ఎక్కువైపోతున్నాయి. అసూయ, వారవలేని తత్వం ఈరోజు పెరిగిపోతూ ఉంది. అవును, ఒకడు ఎదుగుతుంటే తట్టుకోలేని తత్వం, ఒకడు ఎదుగుతుంటే వాడు నాశనం అయిపోతే బాగుంటుంది, వాడు తక్కువ స్థితికి వెళ్ళిపోతే బాగుంటుంది, వాడి జీవితం పాడైపోతే బాగుంటుంది అని ఇలాంటి ఆలోచనలు కలిగి మనం ఉన్నాము. నిజంగా ఒక మనిషికి ఉండవలసిన నైతిక విలువలు ఇవి కావు. కానీ ఈ సమాజంలో ఇదే ఎక్కువ అయిపోతుంది. ఒకడు మంచిగా బ్రతుకుతున్నాడు, ఆశీర్వదించబడ్డాడు అంటే వాడిని చూసి మనం అసూయ పడడం, ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి అంటే ప్రేమ లేకుండా చేస్తున్నాయి. ఈరోజు ఎందుకు నీ బ్రతుకు మారట్లేదు అంటే, ఇందుకే. ఒకడు ఎదుగుతుంటే ఈర్ష్య, మత్సరం నీలో కలుగుతుంది. అందుకే నీ బ్రతుకు మారట్లేదు. అలాగే ఉంటుంది, నీ బ్రతుకు మారట్లేదు. ప్రభుని బట్టి చెబుతున్నాను, నీ బ్రతుకు మారాలి అంటే మొదటగా ఎప్పుడైతే నీలో ఉన్న ఈర్ష్య, స్వార్థం, అసూయ, మత్సరము ఇవి నీలో ఉంటే చంపి పాతిపెట్టు. ఎప్పుడైతే చంపేస్తావో అప్పుడే నీ బ్రతుకు మారుతుంది. హల్లెలూయా.